లేదు సార్, బాగానే ఉంది. యా, విద్యాసాగర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు రేపు వస్తున్నది జరిగిన పరిణామాల నేపథ్యంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఏమైనా ప్యాచప్ చేసుకోవడానికి వస్తున్నాడు అనుకోవాలా, లేకపోతే రెచ్చగొట్టే పర్యటన అనుకోవాలా? ఎందుకు ప్రభుత్వం అక్కడ యాక్ట్ 30 ఆంక్షలు విధించింది? గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. గుడ్ ఈవినింగ్. ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అత పాప పరిహారము కాదు, రెండోది కాదు, అతను కేవలం ఈ ఇష్యూని ఫ్లేవర్ అప్ చేయడం కోసం మాత్రమే వస్తున్నాడు, గొడవలు సృష్టించడం కోసం మాత్రమే వస్తున్నాడు. దీంతో సమాజంలో ఒక రకమైనటువంటి శాంతి భద్రతల విషయాన్ని బయటకు తీసుకొని వచ్చి ఒక రకమైనటువంటి అస్థిరతను క్రియేట్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప, మీరు చూడండి రేపటి నుంచి ఇంకా రేపు మధ్యాహ్నం నుంచి నేషనల్ మీడియా దగ్గర నుంచి మొత్తం అన్ని తెలుగు మీడియాల కాటి నుంచి రీజనల్ లాంగ్వేజెస్ మీడియా దగ్గర నుంచి అందరూ మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈ 7 రోజులు మొత్తం దీని మీద నడుస్తుంది కాంటెక్స్ట్ అంతా. దానికోసమే, అందులో ఉండడం కోసమే. అదర్వైజ్ రియలీ ఆయన కనుక కన్సర్న్ ఉంటే ఆయన అడిగే మొట్టమొదటి మాట ఏంటంటే, నేను తప్పు జరిగిందో లేదో నాకు తెలీదు, కాబట్టి నేను తప్పు జరిగి ఉంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుని నాకు అభ్యంతరం లేదు ఇవ్వాల్సిన స్టేట్మెంట్ను కాస్త ప్రధానమంత్రికి ఉత్తరం రాసి బ్లాక్మెయిల్ చేసుకుంటా నీ వాళ్ళు కూడా 8 మంది ఉండాలని చెప్పేసి ఒక రకమైనటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని రేపు ఆయన్ని అలిపిరి దగ్గరే అడ్డుకొని నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని ఆపితే మాజీ ముఖ్యమంత్రిని తిరుమల వెళ్లకుండా అడ్డుకున్నారు అక్కడ కూటమి పార్టీల వాళ్ళు అని దాన్ని ఇంకొక రకంగా టర్న్ చేసుకునే అవకాశం ఉంది కదా వాళ్ళు, వైసీపీ నాయకులు కానీ ఆ పార్టీ వ్యూహకర్తలు కానీ. దట్ వాట్ హీ నీడ్స్. అదే మరి, అదే కావాలి, అదే కదా అంటున్నాను నేను. అయితే ఆయన ఫ్లైట్ దిగంగానే నేను స్వామివారి మీద నాకు భక్తి ఉంది అని స్టేట్మెంట్ ఇచ్చి, ఆయన నమ్ముతున్నానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి కొండ మీద స్టే చేయడానికి అర్హత ముందుగా హిందూ సంఘాల, ధార్మిక సంఘాల దగ్గర నుంచి హిందూ సమాజం మొత్తం వరకు, రాజకీయాలకు సంబంధం లేదండి, రాజకీయానికి సంబంధమే లేని ఇష్యూ ఇది. హిందూ మతానికి సంబంధించినటువంటి ఇష్యూలో ఇంకొక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, అన్య మతస్థుడికి సంబంధించినటువంటి లీడరు ఎవరైతే ఉన్నారో ఆయన, నేను భగవంతుడిని ప్రాయశ్చిత్తం కోసం వస్తున్నాను, భగవంతుడు ప్రార్థించడానికి వస్తున్నాను, నేను డిక్లరేషన్ తీసుకొని పోతాను చెప్పకుండా పోతే ఖచ్చితంగా మీరు చెప్పింది జరుగుతుంది. లెట్ ఇట్ బి వాట్ ఎవర్ ద హ్యాపెండ్, లెట్ ఇట్ బి హ్యాపెండ్, వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. కానీ ఆయన హిందూ మతం మీద ఆయన గనక విశ్వాసం ప్రకటించకపోతే జరిగే పరిణామాలకు వాళ్లే బాధ్యులు. రైట్, ఓకే విద్యాసాగర్ గారు, రేపు